హాయ్ గైస్, దిస్ ఈజ్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగు చలనచిత్ర పరిశ్రమ దగ్గర పండుగ వాతావరణంలో వచ్చే సినిమాల సందడి వేరే లెవెల్లో ఉంటుందని చెప్పాలి. మెయిన్ గా పెద్ద పండుగలు సంక్రాంతి, దసరా, దీపావళి వంటి రేసులలో వచ్చే సినిమాలు హిట్ అయితే చాలు, వాటి లాంగ్ రన్ చాలా గట్టిగా ఉంటుంది. ఇక ఈ అన్నిటిలో కూడా సంక్రాంతి బరిలో వచ్చి హిట్ టాక్ పడితే మాత్రం అది భారీ వసూళ్లు అందిస్తుందని చెప్పాలి. ఇలా తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో భారీ సినిమాలు రిలీజ్ కు వచ్చి సంచలన విజయాలు సాధించాయి. కాగా ఈ ఏడాది సంక్రాంతికి కూడా మన తెలుగు ఇండస్ట్రీ నుండి పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ చిత్రాల్లో అన్ని మన తెలుగు సినిమాలే ఉండటం విశేషం. తమిళ్ నుండి ఎలాంటి సినిమాలు తెలుగులో లేకపోవడంతో ఈ సంక్రాంతి పూర్తిగా తెలుగుదనంతో నిండిపోయింది. ఇలా మొదటగా ఈ సంక్రాంతి రేస్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్ తో స్టార్ట్ చేయగా, ఈ సినిమా తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన భారీ సినిమా డాకు మహారాజ్ వచ్చింది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత చివరి సినిమాగా ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాంతో వచ్చారు. కాగా ఈ మూడు సినిమాల్లో ఒక్కో దానికి ఒక్కో టాక్ పడింది. అయితే సంక్రాంతి బరిలో విడుదలైన ఈ మూడు సినిమాల్లో సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది కూడా ప్రేక్షకులు తేల్చేయడం జరిగింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూడు సినిమాల రన్ టైం కూడా ముగియడంతో ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను ఏ మేర కాకట్టుకున్నాయి, ఏ సినిమా పై చేయి సాధించింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు దాదాపుగా 350 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియన్ రేంజ్ లో ఈ చిత్రాన్ని నిర్మించగా, సంక్రాంతి బరిలో మొదటగా ఈ చిత్రం 2025 జనవరి 10న విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజే థియేటర్లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కమర్షియల్ గాను ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. ఎన్నో విమర్శల మధ్య ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. మొదటి రోజు దాదాపుగా 186 కోట్ల గ్రాస్ వసూళ్లతో మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్నప్పటికీ అప్పటికే ప్రేక్షకుల్లో నెగటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో క్రమక్రమంగా వసూళ్లు పూర్తిగా డ్రాప్ అయ్యాయి. దీనికి తోడుగా సంక్రాంతి బరిలో వచ్చిన బాలయ్య నటించిన డాకు మహారాజ్, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాల ఎఫెక్ట్ కూడా గట్టిగానే తగిలింది. ఇలా గేమ్ చేంజర్ సినిమాకు వచ్చిన టాక్, చేసిన నెగిటివిటీ, ఆర్గనైజ్డ్ ట్రోలింగ్, మొదటి రోజే హెచ్డి ప్రింట్ లీక్ చేయడం, ట్విస్టులన్నీ కూడా ట్విట్టర్ లోకి వదలడం అందరికీ తెలిసిందే. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు గేమ్ చేంజర్ పోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇలా దాదాపుగా ఈ సినిమాకు 150 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా గట్టిగా నెల రోజులు కూడా తిరగకుండానే థియేటర్ లోంచి ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 7 నుండి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో సౌత్ లోని అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఎవరు ఊహించని విధంగా ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ అందుకోవడం గమనార్హం. అయితే సౌత్ లో అదరగొట్టిన గేమ్ చేంజర్ ఈసారి నార్త్ లో మార్చి 7న హిందీ వర్షన్ లో G5 లో స్ట్రీమింగ్ చేయగా, అక్కడ కూడా ఈ సినిమాకు విశేష స్పందన లభించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొన్ని రోజులు గేమ్ చేంజర్ టాప్ లో ట్రెండ్ కాగా, G5 లో మాత్రం కేవలం హిందీలో విడుదలైన తొలి రోజు కొన్ని గంటల్లోనే ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇప్పటి వరకు 250 మిలియన్ మినిట్స్ కు పైగా వ్యూస్ వచ్చినట్లు G5 సంస్థ పోస్టర్ విడుదల చేసింది. ఏకంగా విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాని క్రాస్ చేసేసింది. ఇలా భారీ అంచనాల మధ్య విడుదలై థియేటర్లో అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయినప్పటికీ ఓటీటీలో మాత్రం అదరగొడుతుందనే చెప్పాలి. ఇక సంక్రాంతి బరిలో విడుదలైన మరో చిత్రం గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్, నటసింహం, నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించగా, బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. గేమ్ చేంజర్ వచ్చిన 2 రోజుల తర్వాత అంటే జనవరి 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1600 థియేటర్లలో గ్రాండ్ గా విడుదలై తొలి రోజే ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ అందుకొని రికార్డు సృష్టించింది. సంక్రాంతి బరిలో భారీ పోటీ ఉన్నప్పటికీ ఎక్కడ తడబడకుండా కలెక్షన్ల సునామీ సృష్టించింది. విడుదలైన 8 రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకొని లాభాల బాట పట్టింది. థియేటర్లో పూర్తి రన్ టైం ముగిసేసరికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 185 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్, 90 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసేశాడు బాలయ్య. ఈ చిత్రంతో నిర్మాతలకు దాదాపుగా 12 కోట్ల మేర లాభాలను అందించాడు బాలయ్య. అలాగే ఈ చిత్రంతో వరుసగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన చిత్రంగా బాలయ్య చరిత్ర సృష్టి
సృష్టించాడు. అయితే బాలయ్య అభిమానులను ఎంతగానో ఊరిస్తున్న 100 కోట్ల షేర్ కలెక్షన్స్ కళ ఈసారి కూడా కలగానే మిగిలిపోయింది. ఒకవైపు థియేటర్ల సమస్య, మరోవైపు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫెక్ట్ వల్ల దాదాపు 100 కోట్లకు పైగా షేర్ కలెక్షన్ సాధించాల్సిన సినిమా కొంతలో మిస్ అయింది. ఈ విషయంలో బాలయ్య అభిమానులు కొంత నిరాశ చెందినప్పటికీ చివరికి దాన్ని యాక్సెప్ట్ చేయక తప్పలేదు. ఇక ఈ మధ్యనే థియేటర్లో 11 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుని 100 రోజుల దిశగా పరుగులు తీస్తుండడం విశేషం. ఇక ఇదిలా ఉండగా థియేటర్లో మాస్ రచ్చ చేసిన బాలయ్య ఓటీటీలో కూడా అదే జోరు కొనసాగించాడు. దాదాపు 5 వారాల తర్వాత ఫిబ్రవరి 21న ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. డాకు మహారాజ్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సంస్థ ఫ్యాన్సీ రేట్ కి దక్కించుకుంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ చిత్రం సూపర్ రెస్పాన్స్ అందుకుంది. దాదాపు 18 దేశాల్లో ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్తుంది. పాకిస్తాన్, అరబ్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఈ చిత్రానికి వస్తున్న స్పందన చూసి అందరూ అవాక్కయ్యేలా చేసింది. బాలయ్య యాక్టింగ్ కి, బాబీ టేకింగ్ కి, తమన్ మ్యూజిక్ కి అందరూ ముగ్ధులైపోయారు. కేరళ ఆడియన్స్ అయితే బాలయ్య స్టైలిష్ యాక్టింగ్ కి, మాస్ ఫైటింగ్స్ కి వెర్రెత్తిపోతున్నారు. పాన్ ఇండియన్ సినిమా పుష్ప 2ను కూడా పక్కకు నెట్టేసి ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇలా నెట్ఫ్లిక్స్ లో మొదటి వారం 2.4 మిలియన్ అవర్స్ వ్యూవర్షిప్ తో ఊచకోత కోశాడు. ఇక రెండో వారం దీనికి మించి ఊచకోత కోశాడు. దాదాపు 2.6 మిలియన్ అవర్స్ వ్యూవర్షిప్ తో మాస్ రచ్చ చేశాడు. ఇలా 2 వారాల్లో దాదాపుగా నెట్ఫ్లిక్స్ లో 5.7 మిలియన్ వ్యూస్ తో ఏకంగా సలార్ రికార్డ్స్ ను బ్రేక్ చేయడం గొప్ప విశేషమనే చెప్పాలి. ఇలా మొత్తంగా ఇప్పటి వరకు నెట్ఫ్లిక్స్ లో దాదాపు 500 మిలియన్ వ్యూస్ తో చరిత్ర తిరగరాశాడు బాలయ్య. ఇక సంక్రాంతి బరిలో ఫైనల్ గా విక్టరీ వెంకటేష్ హీరోగా, హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో వెంకీ, అనిల్ కాంబినేషన్ లో F2, F3 లాంటి భారీ విజయాల తర్వాత ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం విశేషం. సంక్రాంతి బరిలో పాన్ ఇండియన్ మూవీస్ గేమ్ చేంజర్, డాకు మహారాజ్ లాంటి చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా గట్టి పోటీ ఇవ్వగలిగింది. 2 మాస్ చిత్రాల సరసన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ఫుల్ ఆఫ్ ఫన్ గా సాగిపోయే చిత్రం కావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తొలి రోజు క్రింజ్ కామెడీ అని మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపేసింది. లాంగ్ రన్ లో దాదాపుగా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బ్లాక్ బస్టర్ పొంగల్ విన్నర్ గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ఇలా థియేటర్లలో దుమ్ము దులిపేసిన ఈ చిత్రం ఓటీటీలోనూ అదే జోరు కొనసాగించింది. మార్చి 1 నుంచి సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలోనూ ఈ సినిమా ట్రెమండస్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా ఏకంగా 400 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ అలాగే G5 సంస్థలు అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇంకా మూవీని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారని వారు చెబుతున్నారు. ఇలా ఫైనల్ గా ఈ 3 సినిమాలు థియేటర్లో ఎలాగైతే ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయో అలాగే ఓటీటీలో కూడా ఒకదానితో ఒకటి పోటీ పడి ఫైనల్ గా బాలయ్య నటించిన డాకు మహారాజ్ ఓటీటీ విన్నర్ గా నిలిచింది. బాలయ్య ఫైనల్ గా పైచేయి సాధించడం జరిగింది. సో దట్స్ ఆల్ గైస్, మీ దృష్టిలో ఓటీటీ విన్నర్ ఎవరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.